ముంబైలో ఓ ఫ్యామిలీ బిర్యానీ పుచ్చకాయ తిని ప్రాణాలు కోల్పోయారనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వీర మరణానికి పుచ్చకాయ కారణం కాదని తెలిసింది. మృతుల్లో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డొకాడియా, ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కూతుళ్లు ఆదివారం తెల్లవారుజామున వాంతులు విరేచనాలతో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతికి ముందు నలుగురు కొన్ని గంటల వ్యవధిలో బిర్యానీ పుచ్చకాయ తిన్నారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ జరగచ్చని ముందుగా పోలీసులు అనుమానించారు. వీరు తిన్న పుచ్చకాయ శాంపిళ్లను టెస్టుకు పంపించగా నలుగురు తిన్న ఆహారంలో ఎలాంటి కల్తీ లేదని FDA పరీక్షల్లో తేలింది. కానీ మృతుల్లో కొందరు అవయవాలు రంగు మారాయని అధికారులు గుర్తించారు. మెదడు, గుండె, జీర్ణాశయంలో కొంత భాగం ఆకుపచ్చ రంగులోకి మారింది. అలాగే అబ్దుల్లా డొకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన ఓపియాడ్ను గుర్తించారు. సాధారణంగా ఇలాంటి పెయిన్ కిల్లర్ను వైద్యుల పర్యవేక్షణలోనే ఇస్తారు. చికిత్సలో భాగంగా తీసుకున్నారా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.